ముసలోని నేను ఏదన్నా ఒక మాట అంటే నీకు తినేదాన్ని కూడు కూడా పుట్టదు అనేసి చాలా మంది కామెంట్ చేస్తారు కదా. నన్ను మా ఇంజనీర్ బెంగాల్లోని ఎంత ఇబ్బంది పెట్టినాడో చూడండి. రోజుల కిందటే రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఇల్లంతా గడిగి పెట్టినా మా ముసలే పొద్దున్నే లేచి మళ్ళీ ఇల్లంతా గడిగిపించింది. ఈ రోజు ముసలి పార్టీ ఉండదు. ఏమన్నది సచ్చినట్టు పొద్దున్నే లేచి నేనే మా బెంగాల్లో ఇల్లంతా గడిగినా. మళ్ళీ ముసలోడి ఫ్యామిలీ ఎప్పుడో నైట్ 8 గంటలకు వచ్చాడు, కానీ మా ముసలోడు మధ్యాహ్నం 4 గంటలకు వేయించాడు. వేపి నడిసే పడిపోయే వాళ్ళు చెప్పులతో దీన్ని మళ్ళీ దొక్కుతారు. సంక నాకుతో వాడు నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. పొద్దున్న లేసి నానా కర్మ పడి మొత్తం రెడీ అయితే చేసి పెట్టి మా ఇంజనీర్ బెంగాల్లోని కొత్తగా వచ్చిన డ్రైవర్ ని ముగ్గురిని కాకేసినాడు. కిందికి రమ్మని మా ముసలోడు పోతే మా ముసలోడు అక్కడ ఛాయ్ నది పోయి ఛాయ్ తీసుకురాపోండి అన్నాడు. చూడు మామ కూడా ఆ మాట అంటే నాకు కడుపులో కాలిపోయింది. సచ్చినట్టు పోయి ఇచ్చేసి వచ్చినా అటు చూస్తున్నా కదా వాడు ఛాయ్ ఇచ్చేవాడు. ఇద్దరు వచ్చినారు, వాళ్ళు ఓన్లీ ఛాయ్ ఇచ్చి దానికోసమే దొడుకోవచ్చాడు. మా సార్ వాళ్ళ తమ్ముడు వదిలిపెట్టేసి మా ముసలోడు నన్ను నా పక్కన కూర్చున్న కొత్త డ్రైవర్లు తగులుకున్నాడు. ఛాయ్ ఇచ్చేవాళ్ళేమో అన్న నువ్వు ఈ కాకు నువ్వు ఇచ్చినావంటే మీ సార్ నాకు డబ్బులు ఎక్కడ ఇంకా అడిగకుండా అనేసి వాళ్ళు స్వీట్లు ఇచ్చే వాళ్ళకి 20 దినాలు ఇచ్చి మరి కొచ్చబెట్టి డ్రైవర్ల దగ్గర చేపించుకునే మా ముసలోడిని ఏమనాలా. 5 గంటలకు స్టార్ట్ చేసినాడు, బొగ్గు రకలేయడం ఇంకా రకలేస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.